శబరిమల మకర జ్యోతి ఘట్టం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంది. 3 సార్లు మాత్రమే మకర జ్యోతి వెలిగింది. ఈ మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఏటా అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. మకర జ్యోతిని దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి భక్తుడు మకర జ్యోతి దర్శనం చూడాలని కోరుకుంటారు. ఈ మకర జ్యోతి దర్శనం కోసం 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేస్తారు. మకర జ్యోతి మకర సంక్రాంతి నాడు వచ్చే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని తనివి తీరా దర్శించి ఇరుముడి సమర్పించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు అయ్యప్ప స్వాములు. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తమని కాపాడమంటూ భక్తులు చేసే ఆ శరణు ఘోష విని పేరు పేరున వారి కోర్కెలు నెరవేర్చుదాడని భక్త జనుల విశ్వాసం. అయ్యప్ప అనగానే చూసి తీరాల్సిన మహా మహోత్సవం మకర జ్యోతి దర్శనం. శబరిమలలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి మకర జ్యోతి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ మకర జ్యోతిని అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు దర్శించుకున్నారు. కొండపై నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు మకర జ్యోతిని దర్శించుకున్నారు. జ్యోతి దర్శనం సమయంలో అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి.